సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విచారణ అన్నది అన్ని క్రైమ్ సినిమా స్టోరీలను మించిపోయినటువంటి స్టోరీగా మారుతుంది. ఎందుకంటే సిట్ విచారణ కానీ ఆ ఇతర ఆధారాలన్నీ మనం పరిశీలిస్తుంటే భయంకరమైనటువంటి నిజాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. దృశ్యం సినిమాలో ఎలా అయితే అవసరమైనటువంటి సాక్ష్యాలను సృష్టిస్తారో అదేవిధంగా జై భీమ్ సినిమాలో ఎలా అయితే పోలీసులు సాక్ష్యాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తారో ఈ రెండు కలిపి చేసినటువంటి కృష్ణలంక క్రైమ్ స్టోరీ అన్నది ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారుతుంది. అటు పోలీసులే ఈ మొత్తం కథ నడపడం అన్నది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే సంచలనమైనటువంటి నిజాలు నిజంగా ఎవరు కూడా ఊహించుండరు, కనీ విని ఎరిగినటువంటి రీతిలో ఇక్కడ జరిగినటువంటి ఆనవాళ్ళన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి కనిపించడం లేదు, ఆ వ్యక్తికి సంబంధించిన ఐడెంటిటీ కనిపించడం లేదు, ఆ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కనిపించడం లేదు, ఆ వ్యక్తికి సంబంధించిన మృతదేహం వివరాలు కూడా కనిపించడం లేదు, శ్మశానంలో డెడ్ బాడీల సంగతి లెక్క కూడా తేలడం లేదు. అనేక రకాలుగా ఈ కేసులో సాక్ష్యాలను మొత్తం తారుమారు చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సిట్టు విచారణ చేపట్టింది. ఏదైతే ఏసీపీ దైవప్రసాద్ విచారణ తర్వాత ఆ కేసుని సిట్టు టేకప్ చేసింది. సిట్టు ఆ చీఫ్ అయినటువంటి ఐజీ రవిప్రకాష్ విచారణ చేపట్టిన తర్వాత ఇందులో సీసీ ఫుటేజ్ మొత్తం కూడా మాయమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఏదైతే దైవప్రసాద్ టీం అదేవిధంగా సిట్ టీం కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. అది కూడా కోర్టు కోసం. ఎందుకంటే దీనికి సంబంధించి ఎవరైతే సాయికృష్ణ తల్లి ఉన్నారో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విజయవాడకి సంబంధించినటువంటి ఏజేఎంఎఫ్సి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏదైతే మే 1వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు మధ్య ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను భద్రపరిచేలాగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ దాఖలు చేసి కోర్టు ఆదేశాలు ఇవ్వడానికి ముందే కృష్ణలంక సిఐ మొత్తం చక్కబెట్టేశారు. సిఐ నాగరాజు తన ఆధీనంలో ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోపట బయటకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా చెరిపేశారు. ఆ సీసీ ఫుటేజ్ దృశ్యాలన్నింటినీ కూడా మాయం చేశారు. ఒక టెక్నీషియన్ని పిలిపించుకొని మరి ఈ సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా మాయం చేసినట్టు సిట్ అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ పైన ఆ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కృష్ణలంక పోలీసులు. ఇందులో చాలా స్పష్టంగా కేవలం 2 రోజులు సంబంధించినటువంటి ఫుటేజ్ మాత్రమే ఉంది. సీసీ ఫుటేజ్ మాత్రం ఏదైతే మే 1వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు కాదు, అసలు మొత్తం సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మే 1 నుండి జూన్ 1 మధ్యలో అసలు ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా, ఎందుకంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి ఆ పోలీస్ స్టేషన్లో లాకప్ టార్చర్ పెట్టి సాయికృష్ణని చంపేసి శ్మశానంలో అంత్యక్రియలు కూడా జరిపేశారని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపించింది. అదే నేపథ్యంలో పోలీస్ ఫిర్యాదు కూడా చేసింది. ఆ నేపథ్యంలోనే సిఐ నాగరాజ్ పైన ఇప్పుడు ఆ విచారణ కూడా సాగుతుంది. అయితే అసలు సీసీ ఫుటేజ్ ఎక్కడా కూడా లేకుండా ఒక్క కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించి వాస్తవానికైతే ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ అనేది ఖచ్చితంగా 18 నెలల పాటు రిజర్వ్ చేయాల్సిన దాన్ని ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 18 నెలలకు సంబంధించిన ఫుటేజ్ని ఎప్పుడు ఏ కేసుకు సంబంధించి అవసరమైనా సరే పరిశీలించి వినియోగించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ కేసులో డివిఆర్ ఎన్విఆర్లో నమోదైనటువంటి దృశ్యాలు మొత్తాన్ని కూడా మాయం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు కోర్టుకు కూడా అదే విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు హార్డ్ డిస్క్ డివిఆర్ ఎన్విఆర్లు అన్నింటినీ కూడా సీజ్ చేసినట్టు సిట్టు పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ ఫుటేజ్ ఎలా రప్పించాలన్నటువంటి పనిలో సిట్ ఉంది. ఖచ్చితంగా రికవరీ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కోర్టు వీటిని పరిశీలించిన తర్వాత ఏదైనా ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా దానిపైన ముందుకెళ్ళేటువంటి. సో ఇప్పుడైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఆధారం కూడా సాయికృష్ణకి సంబంధించి దొరికినటువంటి పరిస్థితి లేదు. అంటే ఎంత పక్కా ప్లాన్తో సాయికృష్ణకి సంబంధించినటువంటి లాకప్ డెత్ని ప్లాన్ చేశారో అన్న విషయం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థం. సిట్ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏం దొరకలేదు కాబట్టి ఈ మృతదేహాన్ని తీసుకెళ్లారు, ఏదైతే స్వర్గపురి శ్మశాన వాటికి తీసుకెళ్లారనేటువంటి అనుమానం నేపథ్యంలో అక్కడ కంట్రోల్ రూమ్, అదేవిధంగా ఆ మార్గంలో బస్ స్టాండ్ దగ్గర నుండి స్వర్గపూర్కి వెళ్ళేటువంటి ఆ మార్గంలో ఎక్కడెక్కడైతే ఈ డెడ్ బాడీ వెళ్ళేటువంటి ట్రావెల్ చేసినటువంటి సందర్భం ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. ఎందుకంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ను మాయం చేసిన నేపథ్యంలో బయట వేరే సీసీ ఫుటేజ్లు ఎక్కడైనా నమోదయ్యాని ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక స్వర్గపురి శ్మశాన వాటికలో మరొక వింత సంచలనమైనటువంటి ఆధారాలు సాక్షి టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఇందులో
23వ తేదీన ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్లాట్ఫామ్ 42, 44 ఈ 2 ప్లాట్ఫాముల్లో 2 అనాథ శవాలు గుర్తించినట్టుగా కృష్ణలంక పోలీసులు స్వర్గపూరికి సంబంధించినటువంటి సిబ్బందికి ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి. కానీ అందులో 24వ తేదీ డేట్ వేసి ఉన్నటువంటి పరిస్థితి. అయితే 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో, అంటే వాస్తవాన్ని 6 గంటల తర్వాత ఏ మృతదేహాన్ని కూడా స్వర్గపూరి శ్మశాన వాటికలోకి అనుమతించరు. 6 గంటల తర్వాత అంత్యక్రియలు జరపరు కాబట్టి సో దీన్ని 24వ తేదీ పంపాల్సి ఉన్నప్పటికీ కూడా 23 రాత్రి వేళల్లో, మళ్ళీ పగటి వేళల్లో అయితే ఎవరైనా చూస్తారన్న ఉద్దేశంతో రాత్రి వేళ 8 గంటలకి నిబంధనల విరుద్ధంగా పంపించడం, 24న ఆ దహన సంస్కారాలు ఏదైతే ఆ మెషిన్లో పెట్టి చేశారన్నటువంటి ఒక వాదన ఉంది. దీనికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ 2 మృతదేహాలు గుర్తించారు. రెండిటికి, ఒకటి 42 ప్లాట్ఫామ్ మీద, ఒకటి 44 ప్లాట్ఫామ్ మీద. కానీ స్వర్గపూరి శ్మశాన వాటికి రికార్డుల్లో మాత్రం కేవలం ఒక మృతదేహానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎంటర్ చేశారు. అంటే 2 గుర్తించి రెండింటిని అక్కడికి పంపి, లేదా ఇక్కడ ఏం జరిగింది, సాయికృష్ణ మృతదేహాన్ని ఏమైనా అక్కడ కాకుండా ఇంకెక్కడైనా దహనం చేశారా, లేకపోతే ఇందులో మిస్టరీ ఏంటి, అసలు ఆ రికార్డు కూడా ఉండకూడదు, శ్మశాన వాటికలో కూడా రికార్డు ఉండకూడదు, దీనికి సంబంధించి ఎప్పటికైనా ఫ్యూచర్లో ఇది బయటపడకూడదు, అంటే ఒక వ్యక్తి ఐడెంటిటీకి సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న ఆనవాళ్ళను కూడా ఉండకూడదన్న ఉద్దేశంతో చేశారన్న అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో స్వర్గపూర్లో 2 మృతదేహాలు కృష్ణలంక పోలీస్ స్టేషన్తో వెళ్తే గుర్తిస్తే ఒకటి మాత్రమే ఎందుకు రికార్డులో నమోదైంది అన్నది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇది మరొక సాక్ష్యాల ధ్వంసానికి సంబంధించి. అంటే ఈ కేసులో ఒకవైపు సాయికృష్ణని తీసుకురావడం, లాకప్లో టార్చర్ పెట్టడం, తర్వాత మరణించడం, ఆ తర్వాత దహన సంస్కారాలు చేయడం ఒక ఎత్తు అయితే, ఈ సాక్ష్యాలన్నింటినీ కూడా తారుమారు చేయడం, అంటే మీకు జై భీమ్ సినిమా కానీ మన దృశ్యం సినిమా చూసినప్పుడు ఏ విధంగా సాక్ష్యాలు పుట్టిస్తారు, తప్పుడు సాక్ష్యాలు ఏ విధంగా సాక్ష్యాలు లేకుండా చేస్తారు అన్న విషయం చాలా స్పష్టంగా పోలీసులు వ్యవహరిస్తారు, చాలా స్పష్టంగా మనం చూసాం. సో వారి రెండింటిని మించినటువంటి క్రైమ్ స్టోరీ ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఇంత జరుగుతున్నప్పుడు అయితే ఇందులో ఈ విచారణలో, సిట్ విచారణలో మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే ఐజీ రవిప్రకాష్ విచారణ ప్రారంభించిన తర్వాత ఈ మొత్తం కేసుకు సంబంధించిన ఫైల్ అన్ని కూడా మానిటర్ చేయడం, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. వాస్తవానికి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్టు కార్యాలయం ఏర్పాటు చేస్తారన్నప్పటికీ కూడా దాన్ని తిరస్కరించారు ఐజీ రవిప్రకాష్ తిరస్కరించి కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే అక్కడి నుండే మేము ఆపరేషన్స్ చేస్తామని తన సిబ్బంది, తనకున్న సిట్ టీం మొత్తాన్ని అక్కడి నుండే మానిటర్ చేస్తూ ఉన్నారు. కృష్ణలంకకు సంబంధించినటువంటి ఏ పోలీస్ అధికారిని కూడా ఆ సమీపంలోకి రానివ్వద్దని ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ సిపి పరిధిలో ఉన్నటువంటి ఏ పోలీస్ అధికారిని కూడా అక్కడ ఎంటర్టైన్ చేయట్లేదు, ప్రత్యేకంగా ఆ టీం మాత్రమే చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఒక మహిళ కన్నీటి పర్యంతం అయ్యారన్నటువంటి చర్చ పోలీస్ వర్గాల్లో సాగుతుంది విచారణలో. ఎందుకంటే ఓ మహిళా అధికారిని, టాస్క్ ఫోర్స్ సంబంధించిన ఓ మహిళా అధికారిని ఈ కేసుకు సంబంధించి విచారించారు. అసలు సాయికృష్ణను మార్కాపురం నుండి తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీసులే అన్నటువంటి చాలా క్లియర్గా స్పష్టమవుతుంది. సో మార్కాపురం నుండి విజయవాడ తీసుకురావడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎందుకు చేశారన్నటువంటి విచారణ సందర్భంగా ఆ మహిళా అధికారి కన్నీటి పర్యంతమైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే తనకు ఫస్ట్ ప్రమోషన్ వచ్చిన తర్వాత మొట్టమొదటి పోస్టింగ్ కావడం, ఆ మొట్టమొదటి పోస్టింగ్లోనే ఇంతటి తీవ్రమైనటువంటి నేరారోపణకు సంబంధించినటువంటి కేసులో విచారణ ఎదుర్కోవడం అన్నది ఇప్పుడు ఆ మహిళా అధికారికి చెమటలు పట్టిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎవరు చెప్తే చేశారు, ఎవరు చెప్తే తీసుకొచ్చారన్న ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు, కానీ ఆన్ రికార్డ్ ఇప్పటి వరకు ఎవరు చెప్పడం లేదు. సిట్ దాన్ని గుర్తిస్తుందా లేదా అన్న అంశాన్ని కూడా చూడాలి. సో ఈ కేసుకి సంబంధించి విచారణలో ఇప్పుడు మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టులో ఇప్పుడు సిబిఐ విచారణ కోసం పిటిషన్ దాఖలయ్యింది. ఖచ్చితంగా ఇది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విచారణ వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పోలీసులపైన విచారణ కాబట్టి ఈ కేసును పోలీసులే విచారణ చేసుకుంటే దీనివల్ల పారదర్శకత అన్నది ఉండదు ఈ విచారణలో అన్న ఉద్దేశంతో సిబిఐ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ ఇంకా మరికొన్ని పిటిషన్లు వేయడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. అదేవిధంగా బెజవాడ బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా దీనిపైన సమగ్రమైన, సమర్థవంతమైన, పారదర్శకమైనటువంటి విచారణ జరగాలంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇలా ఈ కేసుకు సంబంధించి ఆధారాలు తారుమారు చేయడానికి, ఆధారాలు ధ్వంసం చేయడానికి మొత్తం పోలీస్ బ్రెయిన్ మొత్తాన్ని కూడా వినియోగించడం, ఎన్నో కేసులు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసులు ఒక కేసుని సమాధి చేయడానికి మొత్తం తమ టాలెంట్ అంతటిని కూడా ఉపయోగించినటువంటి అంశాలు ఇందులోకి వెలుగులోకి వస్తున్నాయి.
ఇంకా విచారణ కేవలం కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద మాత్రమే ఆగింది. ఇది దాటిన తర్వాత లాడ్జ్ దగ్గరికి, అదేవిధంగా ఆసుపత్రుల దగ్గరికి, అదేవిధంగా శ్మశానం దగ్గరికి వెళ్తే ఇంకా ఎన్ని నిజాలు వస్తాయి, అసలు సిఐ నాగరాజును ప్రశ్నించడం మొదలు పెడితే ఆ తర్వాత ఎలాంటి నిజాలు వస్తాయన్నది సంచలనమైనటువంటి చర్చ విజయవాడలో సాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.